స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై హై లెవెల్ కమిటీ సమావేశమైంది. ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఆర్ఓ, వీఆర్ఓల శిక్షణపై చర్చిస్తున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై హైలెవెల్ కమిటీ సమావేశమైంది. ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఆర్ఓ, వీఆర్ఓల శిక్షణపై ప్రస్తుతం చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కాసేపు క్రితం హై లెవెల్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశాన్ని ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని అధ్యక్షతన ఈ సమీక్షా సమావేశం అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అదేవిధంగా డీజీపీ, ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ సమీక్షా సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల మీద కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందుకు సంబంధించి చాలా వరకు గడిచిన కొద్ది రోజులుగా కూడా ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలనే విషయానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరుగుతున్న ఈ సమావేశంలో ఎన్నికలు ఎన్ని దశల్లో నిర్వహించాలి ఏంటి అనే విషయానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే దాదాపుగా 500 పైచీలకు జెడ్పీటీసీలు, అదేవిధంగా 5,000 పైచీలకు ఎంపీటీసీలు ఉన్నాయి. అవే అంతేకాకుండా 12,706 గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కాబట్టి వాటన్నిటికీ ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహించాలనేది కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇవే కాకుండా ఎన్నికల సిబ్బందికి సంబంధించి కావచ్చు, పోలింగ్ స్టేషన్లకు సంబంధించి అక్కడ తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, తాజా రాజకీయ పరిస్థితుల మీద కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ 2-3 రోజుల్లోనే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మనకంతున్న సమాచారం మేరకు సోమవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యం కావచ్చు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ లేఖ రాయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు ఎన్నికల కమిషన్కు ఒక లేఖ రాశారు. దాని సారాంశం ప్రకారం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు తాము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు స్పష్టం చేసింది. నిన్న రాత్రి పంచాయతీరాజ్ శాఖ ఈ లేఖను ఎన్నికల కమిషన్కు రాసింది. ఈ లేఖ మీద కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎంతమంది ఎన్నికల సిబ్బందిని కేటాయించాలి, ఎక్కడెక్కడ ఎన్నికలకు సంబంధించిన వాతావరణం అనుకూలంగా ఉంది అనేది కూడా పరిశీలించే ప్రయత్నం అయితే చేస్తారు. అంతేకాకుండా రాష్ట్రంలో కొన్ని సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ఎన్నికల నిర్వహణ కొంచెం కష్టసాధ్యంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఏ విధంగా ఎన్నికలు నిర్వహించాలనే విషయానికి సంబంధించి పోలీసుల దగ్గర నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని చేస్తున్నారు. మొత్తానికి ఈరోజు మధ్యాహ్నం వరకు జరిగే ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికలకు సంబంధించి 2 దశల్లో నిర్వహించాలా, 3 దశల్లో నిర్వహించాలా అనే విషయానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కన్సెంట్ ఏదైతే ఉందో కన్సెంట్ ఆధారంగా మొదటగా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలా, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలా, లేకపోతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలా అనేది కూడా స్పష్టత వస్తుంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్న సమాచారం మేరకు చూసుకున్నట్లయితే మొదట ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు. అవి రిజర్వేషన్ల ప్రకారం జరిగే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇవన్నీ కూడా రిజర్వేషన్ ప్రకారంగా జరుగుతాయి. సర్పంచ్లు కూడా రిజర్వేషన్ ప్రకారమే జరుగుతాయి. కానీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అవి పార్టీ గుర్తుల మీద జరిగాయి కాబట్టి పార్టీ గుర్తుల మీద జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లను త్వరగా కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఒక అంచనాకు వచ్చినట్టుగా కూడా తెలిసింది. ఏది ఏమైనా ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇటీవల ఎన్నికల కమిషన్ నుంచి, అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాకు సంబంధించిన పూర్తి వివరాలను తీసుకుంది. ఈరోజు మధ్యాహ్నం 12-1 గంట వరకు 31 జిల్లాలు, రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు
జిల్లాలో 31 జిల్లాల్లో మాత్రమే గ్రామీణ వాతావరణం ఉంటుంది, గ్రామీణ ఓటర్లు ఉంటారు. కాబట్టి ఆ 31 జిల్లాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఏవైతే ఉంటాయో ఆ రిజర్వేషన్ కూడా ఖరారు చేయాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారికి సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా జిల్లా కలెక్టర్లకు సూచన చేసింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అన్ని జిల్లాల్లోని రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలను పిలిచి వారితో సమీక్షా సమావేశం నిర్వహించాలి. అదేవిధంగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కూడా లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లను పొందుపరచాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలిసింది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా జిల్లాలో రిజర్వేషన్లకు సంబంధించిన జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి అందజేస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఏ జిల్లాలో ఏ రిజర్వేషన్లు ఉన్నాయి ఆ రిజర్వేషన్లన్నింటినీ కూడా క్రోడీకరించుకొని వారు పూర్తిగా షెడ్యూల్ని ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం వరకు కూడా అన్ని జిల్లాల్లో అంటే 31 జిల్లాలకు సంబంధించిన ఈ రిజర్వేషన్లకు సంబంధించిన మొత్తం వివరాలు అందిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకొని ఆ తర్వాత షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఒక పక్కన రిజర్వేషన్లు, మరొక పక్కన ఈ ఏర్పాట్లు, ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, మరొక వైపు శాంతి భద్రతలు, ఈ 3 అంశాలు కీలకంగా మారాయి. మరొక వైపు ఈ ఎన్నికలకు సంబంధించి ఖర్చు దాదాపు 150 కోట్ల వరకు కూడా ఖర్చు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో 180 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అన్నిటికీ ధరలు పెరిగాయి కాబట్టి మళ్ళీ దానికి సంబంధించి కనీసం ఒక 200 నుంచి 250 కోట్లను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా ఈ నిధులను రాష్ట్ర ఎన్నికల కమిషన్కు బదిలీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ 4 అంశాల మీద చర్చ అయితే జరుగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు నిర్వహించాలి, ఎన్ని ఫేజుల్లో నిర్వహించాలి అనే విషయానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సుధీర్.